మొదటిగా వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి మౌనిష్ లైవ్ లో మనకి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. అటు హనుమకొండ, ఇటు వరంగల్, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఎలా ఉంది, ప్రస్తుతానికి అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది అసలు వాతావరణం? వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు అయితే పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పొచ్చు. ఇటు మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, హన్మకొండ, ములుగు జిల్లాలను అయితే ఆరెంజ్ అలర్ట్ గా అయితే వాతావరణ శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలు అయితే నీట మునిగాయి. రహదారులు కూడా నీటితో నిండిపోవడం వల్ల పలు రాకపోకలకు ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఇటు ములుగు జిల్లా చూసుకుంటే ములుగు జిల్లాలో 24 గంటల వ్యవధిలోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా అనేక వాగులు వంకలు అయితే పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు జంపన్న వాగు, అది దీడి వాగు, అదే విధంగా దయ్యాల వాగు అయితే పొంగి పొర్లిపోయి రాకపోకలు పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాల కారణంగా ఎగువ నుంచి కారణంగా ఇటు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి బోగోత జలపాతానికి భారీ వరద నీరు చేరడం ఇటు ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో బోగోత జలపాతానికి పర్యాటకులను అయితే అనుమతించకుండా అధికారులు అయితే తగిన చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఉందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఇటు అదేవిధంగా భూపాలి జిల్లా కూడా రోజులుగా బాగున్నాయి. ఇటు బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు 6,000 టన్నుల పైగా అయితే బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉంది. కాకపోతే వరద నీటి ప్రభావం వల్ల అయితే అక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. సుమారుగా 5,000 ఒక టన్నుకి అయితే 5,000 వ్యాయం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో 9 కోట్ల వరకు అయితే నష్టం వాటిల్లంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. ఇటు రాళ్ల తొట్టి వాగు, అదే విధంగా బట్ల వాగు వల్ల ఇటు పాకాల చెరువులోకి నీరు వల్ల అయితే నీరు ఇప్పటికే పాకాలు 30 సెంటీమీటర్ల పైగా అయితే ఉంది. దాని వల్ల అయితే మొత్తం జలపాతం పాకాల చెరువు కూడా మొత్తం నీటితో నిండిపోయి మట్టడి పోస్తున్న క్రమం అయితే ఏర్పడుతుంది. పర్యాటకుల సందడి కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా డోనకల్లు మండలంలో ఉన్నటువంటి ఆకీరు వాగు, మున్నేరు వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని వల్ల అయితే అనేక ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఆకీరు వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇటు గంటకైతే వరద ఫ్లో పొరిగిపోవడం జరుగుతుంది. దీని వల్ల మహబూబాబాద్ రాకపోకలు అయితే ఈ విధంగానే వరద కొనసాగే అవకాశం ఉంటే రాకపోకలు కూడా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాకైతే నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇటు అసంపేట, అదే ఇల్లందు, మహబూబాబాద్ అంటే వెళ్ళే ఇల్లందు, అదే విధంగా నర్సంపేట రహదారి మీద కొన్ని చెట్లు కూడా ప్రధాన రహదారిపై చెట్లు పడడం వల్ల 4 గంటల సైడ్ అయితే రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తే పలు కాలనీలు కూడా నీట మునిగడం జరిగింది. ఈ వరద ఇప్పటికీ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా కొన్ని వర్షాల నేపథ్యంలో ఇటు కాలనీలు కూడా మునిగిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇటు భద్రకాళి చెరువు కూడా ఇప్పటికే మత్తడి పోస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పర్యాటకుల సందడి కూడా పెరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ వరద నీటి ప్రభావం వల్ల భద్రకాళి మత్తడి కూడా పెరిగింది. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా పలు కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన నేపథ్యం కనిపిస్తున్నా. గత 2 రోజుల మళ్ళా వచ్చే 2 రోజులలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రైట్ మనీష్, అయితే ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారా? కలెక్టర్ నుంచి ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మిగిలిన అందరూ కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా? అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి అయితే కాలనీలు వరంగల్ వ్యాప్తంగా ఇటు వరంగల్ పశ్చిమ, వరంగల్
తూర్పు నియోజకవర్గంలో వర్షాలు గిట్ట కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలనీలు కొన్ని మునిగాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అధికారులు గుర్తించి సహాయక చర్యలు పిలుస్తున్నారు. అదే విధంగా పునరావాస కేంద్రాలకు కూడా ఇటు తరలించే పరిస్థితి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పనుల్లో భాగంగానే ఇటు అధికారులు వరంగల్, హన్మకొండ కలెక్టర్లు కూడా ఇది ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు పోతన నగర్ అయితే ఇటు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను పోతన నగర్ లో ఉన్న పునరావాస కేంద్రాలకు కూడా ఇటు అధికారులు అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పటికే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు మళ్లీ కురియడంతో వాగులు, వంకలు, అదేవిధంగా ప్రధాన రహదారుల కాలువలు మొత్తం నీట మునిగిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నాయి. కొన్ని కాలనీలోకి నీరు చేరడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారంటూ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది అప్డేట్స్.